రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం జాఫర్గూడ గ్రామ చెరువు బఫర్ జోన్లో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజ్ అక్రమ నిర్మాణం చేపట్టింది. నిర్మాణాన్ని కూల్చేందుకు అక్కడికి వెళ్లిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై ప్రైవేట్ కాలేజ్ సిబ్బంది, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బందిపై కాలేజ్ వద్ద ఉన్న బౌన్సర్స్ దాడికి దిగారు. తమపై కాలేజ్ బౌన్సర్లు, సిబ్బంది దాడి చేసినట్లు పిఎస్లో ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో అధికారులు రికార్డు చేసిన వీడియోలను, ఫోటోలను సెల్ ఫోన్లు లాక్కొని డిలీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువు అలుగు కింది భాగంలో బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టినట్టు గుర్తించిన అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. కూల్చివేసిన 24 గంటల్లోపే కాలేజీ యాజమాన్యం మళ్లీ నిర్మాణం పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఇక్కడ నుంచి 10 మీటర్లు బఫర్ సార్. ఆ ఏడు నుంచి 10 మీటర్లు బఫర్ అంటే 30 ఫీట్లు. ఇక్కడ నుంచి 10 మీటర్లు బఫర్. ఇక్కడ అదంతా గోడ కడుతుంది చూడండి. ఏమవుతుందంటే అధికారులు అలుగు పారుతున్న వాగుకు పక్కన బఫర్ జోన్లో నోవా కాలేజ్ సంబంధించిన యాజమాన్యం బఫర్ జోన్లో కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ అయ్యి అందరు సందర్శించి కాంక్రీట్ నిర్మాణాన్ని అడ్డుకునే సందర్భంలో యాజమాన్యము రెవెన్యూ అధికారులను, మరి ఇరిగేషన్ అధికారులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ గుంజుకొని నిన్న మొత్తం వాళ్ళ పనులను మొత్తం అడ్డుకున్నారు. అది నిన్న జరిగిన విషయం. అది నిన్న వాళ్ళు నాకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు నేను మళ్ళీ తనిఖీకి వచ్చాను. ఇక్కడ చూస్తే కింద బఫర్ జోన్లో 10 మీటర్ల బఫర్ జోన్లో చిన్న కాంక్రీట్ నిర్మాణం చేసి జాలి నిర్మించారు. కాంక్రీట్ నిర్మాణం వద్దన్నందుకు వాళ్ళు భౌతిక దాడులకు నిన్న దిగినారు. ఈరోజు వెరిఫై దీని మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తాము. ఈ 138 మీటర్ల చెరువు అలుగు మొత్తం ఎంత ఉందో అంత తనిఖీ చేసేసి ఎంత బఫర్ ఉంది అంత ఫిక్స్ చేసి